కమిషన్లు తీసుకోవడం బీఆర్ఎస్ నేతలకు అలవాటన్నారు మంత్రి కొండా సురేఖ. గత ప్రభుత్వంలో కమిషన్లు తీసుకోవడంతోనే నకిలీ ప్రాజెక్టు, నాసిరకం ప్రాజెక్టులు కట్టారన్నారు సురేఖ. 2014 కంటే ముందు బీఆర్ఎస్ నేతల ఆస్తులు ఎన్నెన్ని, ఇప్పుడెంతని ప్రశ్నించారు. ట్రోలింగ్ ఆపకపోతే సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ మనుషుల్లా వ్యవహరించడం లేదని మండిపడ్డారు సురేఖ. వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు అలవాటు. ఆ విధంగా వాళ్ళు కాళేశ్వరంలో పర్సంటేజీలు తీసుకున్నారు, మేడిగడ్డలో పర్సంటేజీలు తీసుకున్నారు, మిషన్ భగీరథలో పర్సంటేజీలు తీసుకున్నారు. ప్రతి దాంట్లో కూడా పర్సంటేజీలు తీసుకొని నాణ్యత లోపంతో ఈరోజు కోట్లాది రూపాయల డబ్బులు, ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసి వాళ్ళు కోట్లకు పడగలెత్తి ఈరోజు మంత్రులతో సహా కోట్ల రూపాయలు దండుకొని కోటీశ్వర్లయ్యి ప్రాపర్టీస్ సంపాదించుకొని మీరు ఒక్కొక్క మంత్రి హిస్టరీ, మీకు ధైర్యం ఉంటే మీరు సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకోండి. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను మంత్రులను, బీఆర్ఎస్ మంత్రులను, మీరందరూ కూడా సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోండి. మీరు మంత్రులు కాకముందు మీ ఆస్తులు ఎంత, మంత్రులు అయినాక ఈ 10 సంవత్సరాల్లో మీ ఆస్తులు ఎంతకు పెరిగినాయి అనేది మీ వాస్తవాలు బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది. మీరు పర్సంటేజీలు తీసుకున్నారు, మీరు పర్సంటేజీలు లేని పనులు చేయలేదు. మీరు సెలెక్టెడ్ ఫైల్స్ను మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు. ఈరోజు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, అంటే వాళ్ళకి డబ్బులు వచ్చే, పర్సంటేజీలు వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లై ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. ఇది ఎట్లా అంటే తొండముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా ఈ టీఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, టీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా, కనీసం వాళ్ళు మనుషుల పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి. అటువంటి వాళ్ళు కనీస మన మింగిట జ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా రాయడం.